రెడ్డి అనే వ్యక్తి నాకు ఒక 5 సంవత్సరాల నుంచి తెలుసండి. అంతకుముందు నేను హైదరాబాద్లో ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత వాసు గారు ప్రణీత్ గారి వెంట తిరగడం చూస్తూ ఉన్నాను. అందువల్ల వీళ్ళ ఫ్యామిలీతో ఇతను బాగానే ఉన్నాడు కదా అనుకొని నేను అతను నన్ను డాక్టర్ గారు నేను మళ్ళీ తొందరలోనే ఇస్తాను, నాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత నీకు కూడా ఫ్యూచర్లో నాకు వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి కనుక నీకు కూడా ఫ్యూచర్లో నేను ఎమ్మెల్యే సీట్ విషయంలో కానివ్వండి లేకపోతే ఏదైనా విషయంలో కానీ నేను నీకు హెల్ప్ చేసిన వాడిని అవుతాను, నేను మళ్ళీ నీకు డబ్బులు ఇస్తాను నీకు నేను అని నాకు నా దగ్గర సంతకాలు తీసుకోవటం చెక్ ఇవ్వటం అది జరిగిందండి. అది మాత్రం 100% నిజం. నేను దాని నిమిత్తమే ఇచ్చానే కనుక నీకు ఫ్యూచర్లో నా వల్ల నేను చెప్తే వాళ్ళు వింటారు అంటే అంటున్నారు కనుక నేను నాకు ఇట్లా కుటుంబంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా అప్పుల్లో ఉన్నాను, నేను కొద్దిగా సహాయం చేయండి, నీకు వడ్డీతో సహా నేను ఇస్తాను అని అంటే అతను నేను మనీ ఇవ్వడం జరిగింది. 10 లక్షలు సార్, 10 లక్షలు ఇవ్వడం జరిగింది. చేసి నేను డాక్టర్నండి, నేను వైద్య వృత్తి చేసుకుంటా, ఇసుక వ్యాపారంతో నాకు సంబంధం ఏముంది? అతని దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే 10 మంది పెద్దలు మీరు నన్ను తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టండి. అక్కడ ఆయన దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి, నా దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి తెలిసిపోతుంది కదండి. మీరు కూర్చోబెట్టి ఇదిగో ఇతని దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయంటే నేను దానికి బద్దుండి 100%. తనకి నేనేం సంతకాలు చేస్తాను, నేనేదో భూములు కొన్నానంట, ఆయన దగ్గర సాక్ష్యాలు ఏదో చూపిమనండి, ఆయన దగ్గర ఎవిడెన్స్ ఏముందో చూపిమనండి. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నీకు ఫ్యూచర్లో నేను ఉపయోగపడతాను, నాకు బాలినేని గారు తెలుసు, ప్రణీత్ రెడ్డి గారు తెలుసు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అతను. సరే అతని ఆర్థిక ఇబ్బందులో ఉన్నాడు కనుక మనం సహాయం చేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా ఇస్తానంటున్నాడు కనుక ఈ డబ్బులే నాకు సొంతంగా రావాలి. నేను హైదరాబాద్లో ఒక ప్లాట్ అమ్ముకున్నాను, అమ్ముకొని నేను ఇంటికి ఎక్కడ ఏదైనా ఒంగోలులో ఒక నివాస స్థానం కొనుక్కున్న సమయంలో ఏదైనా నా దగ్గరికి వచ్చి వెంటనే నేను అతనికి మనీ ఇవ్వడం జరిగింది. మళ్ళా తర్వాత నేను ఒక హౌస్ పెట్టుకుంటున్నా, డబ్బులు అవసరం ఉందని ఆయనకు రోజు ఫోన్ చేస్తున్నాను. నేను అసలు రెస్పాండే కావట్లా. రెస్పాండ్ కాని పక్షంలో పెద్దలు కనుక వాళ్ళు ఇప్పిస్తారేమోనని వాళ్ళకి నేను వ్యక్తిగతంగా వీడియో రికార్డ్ పంపించడం జరిగింది. వాళ్ళు రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకపోతే నేను చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది. అంటే వాళ్ళు తెలిసి ఇచ్చారా, తెలియకుండా ఇచ్చారా? ఎవరికి? బాలనేనికి, ప్రణీత్కి. వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు 25 లక్షలు ఇవ్వాలా లేకపోతే ఇంకా చదువు ఇచ్చారా? అతను నాకేదో ఇచ్చాను, మనీ ఇచ్చాను అని అంటున్నాడండి. అతను ఏం మనీ ఇచ్చాడో నాకు వాళ్ళకి మనీ ఇచ్చానని ఉంటుంది. ఏదో వాట్సాప్లో చాట్లు చూపిస్తున్నాడు, ఇదిగో నేను ఇతనికి ఇన్ని లావాదేవీలు ఇచ్చాను, ఇంత డబ్బులు ఇచ్చాను, ఏదో 18,60,000 అని అతను ఏదో మెసేజ్ చేస్తున్నాడు. 18,60,000 నేను అతని దగ్గర తీసుకున్నాను, ముందు 25 లక్షల రూపాయలని నేను భూమి కొన్నాను అని ఆయన చెప్తున్నాడు. ఆయన దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉందో చూపిమనండి. నేను సిఐ గారు కూడా అడిగారు, నువ్వు ఏదో వీడియో మెసేజ్ పెట్టావన్నావు కదా, నాకేదో చూపిమన్నాడు. సార్ నా దగ్గర డిలీట్ అయింది అని చెప్తున్నాడు.